రామరాజు అయితే శ్రీవల్లి చందునైతే ఇక హనీమూన్‌కి వెళ్ళడానికని చెప్పేసి ఇక ఓకే చెప్తాడనమాట. ఇక వేదవతి అయితే ఏంటండి మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు. అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళే. అందులో శ్రీవల్లిని మాత్రమే హనీమూన్‌కి పంపడం న్యాయం కాదండి. ఎందుకింక పార్షియాలిటీ మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట. మిగిలిన ఇద్దరి గురించి నాకు అనవసరం బుజ్జమ్మ. వాళ్ళేమైనా నాకు చెప్పి పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నప్పుడు మరి వాళ్ళ గురించి నాకెందుకని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ వాళ్ళు చేసిన తప్పేంటండి? ఇప్పటికీ మీ మాట కాదనడం లేదు. ఇద్దరు కోడళ్ళు మీరు చెప్పినట్టే చేస్తున్నారు. పిల్లలు రకరకాల మనస్తత్వాలతో ఉంటారండి. కానీ కన్నవాళ్ళే అందరినీ సమానంగా చూడాలి. ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకోలా చూస్తే వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి. వాళ్ళు బాధపడతారండి. నచ్చిన పెళ్లి చేసుకున్నారనే కారణంతో వాళ్ళని దూరం పెట్టడం కరెక్ట్ కాదండి. ముగ్గురు కొడుకుల్ని సమానంగా చూడడమే మన ధర్మం. పంపితే ముగ్గురు జంటల్ని హనీమూన్‌కి పంపించండి. లేదంటే లేదని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. ఇక రామరాజు అయితే బుజ్జమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే హనీమూన్‌కి వెళ్తున్నాను. మా మావయ్య గారు ఒప్పేసుకున్నారు. ఆ నర్మదా ప్రేమాల మొహాలు మాడిపోయాయి అని చెప్పేసి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటదనమాట. ఇంతలో రామరాజు వచ్చి ముగ్గురు కొడుకులు కోడల్ని పిలువు బుజ్జమ్మ అని చెప్పేసి వేదవతితో చెప్తాడనమాట. ఇక వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రామరాజు అయితే అందరిని పిలిచి మీ 3 జంటల్ని ఒకేసారి హనీమూన్‌కి పంపిస్తున్నానని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాట చెప్పగానే శ్రీవల్లి అయితే ఒక్కసారిగా మొహం మార్చుకుంటది. ప్రేమ అయితే నర్మదాతో మాకు హనీమూన్ ఏంటక్క, మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఓసి నా పిచ్చి చెల్లి, హనీమూన్ అంటే అదొక్కటే కాదే, సరదాగా గడపడానికి వెళ్ళే టూర్ కూడా. ఆ టూర్లో ధీరజ్‌పై నీ మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే 3 జంటలు కలిసి ఏ ఊరు వెళ్తారో చెప్పండి, టికెట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఏంటి బుజ్జమ్మ, ఈ 3 జంటల్ని హనీమూన్‌కి పంపాలని ముచ్చట పడ్డావు కదా, ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అంటే అన్నానని అంటారు కానీ నాకు మాత్రమేనా సంతోషం, మీకు లేదా అని చెప్పేసి వేద అయితే అంటదనమాట. ఇక ఆ మాట విని శ్రీవల్లి అయితే మొహం మార్చుకుంటుంది. ఇక అది గమనించిన నర్మదా ప్రేమలు అయితే దీంతో కలిసి మనం వెళ్తే మనల్ని సంతోషంగా ఉండలేదు, ఈసారికి వల్లిని బావనే హనీమూన్‌కి పంపిద్దాం అని చెప్పేసి మామయ్యకి చెప్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక నర్మద అయితే హనీమూన్‌కి వెళ్ళడానికి నాకు వీలు పడదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా నాకు కూడా వీలు పడదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక వేదవతి అయితే ఏంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు కొత్తగా పెళ్ళైంది, పెద్దవాళ్ళగా మేము నిర్ణయం తీసుకున్నాం, ఈ బుద్ధి లేకుండా వీలు పడదంటారేంటి, మీ ఇద్దరికి కొంపలు అంటుకుపోయేంత పనులు ఏమున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే నాకు లీవ్స్ లేవు అత్తయ్య, మొన్నే మ్యారేజ్కి పెట్టుకున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ప్రేమ కూడా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అత్తయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే లీవ్స్ దొరకపోతే ఉద్యోగం మానే, నీకు ఎగ్జామ్ ఉంటే చదివే మానేసి, అంతే తప్ప హనీమూన్‌కి వెళ్ళనంటే అస్సలు కుదరదు అని చెప్పేసి వేదవతి అయితే చెప్తుందనమాట. ఇక రామరాజు అయితే ఏహే ఆపండి, వెళ్తే 3 జంటలు వెళ్ళండి, లేదంటే లేదని చెప్పేసి అంటాడనమాట. ఇక చందు అయితే అవును నాన్న, వెళ్తే 3 జంటలు వెళ్తాం, లేదంటే లేదని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే దేవుడా అని చెప్పేసి తల పట్టుకుంటుంది. ఇక ప్రేమ నర్మదాల దగ్గరికి వెళ్ళి మీరు ఇదంతా కావాలని చేశారు కదా, ప్లాన్ చేసి మరీ చెడగొట్టారని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే చూసావా ప్రేమ, మనం ఈవిడ గారు మంచి కోసం ఆలోచిస్తే తిరిగి మనల్నే అంటుందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక అవును కావాలనే చేసావు, ఇప్పుడు ఏంటంట అని చెప్పేసి ఇక శ్రీవల్లిని అయితే ఏడిపిస్తూ ఉంటారన్నమాట నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి. ఇక శ్రీవల్లి అయితే వాళ్ళ మీద అలా పగ పెంచుకుంటూ ఇక వాళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది.